గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం గురువే దైవం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. గురువే దైవం కార్యక్రమానికి శుభస్వాగతం. గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం గురువే దైవం గురువే సత్యం గురువే గమ్యం గురువే సర్వం గురువే సర్వం గురువే సర్వం. నమస్కారం గురువుగారు. నమస్కారం. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ప్రియ శిష్యులు మీరు. సాక్షాత్తు సరస్వతీమాత పురుష రూపం ధరించి బాలమురళీకృష్ణ గారి రూపంలో వస్తే వారి దగ్గర మీరు చిన్నపిల్లవాళ్ళగా ఆడుకుంటూ ఆ సంగీతం నేర్చుకున్న అనుభూతి ఉంది చూసారా, అది వింటమే గానీ మరొకళ్ళు జీవితంలో దక్కదు. అది వినటమే మా భాగ్యం. నేను కీర్తనలో చెప్పా ఆయన గురించి. అక్షరాంజలిది అందుకొనుమా శుభలక్షణ సంగీత సార్వభౌమ. అక్షరాంజలిదే అందుకొనుమా శుభలక్షణ సంగీత సార్వభౌమ. అక్షయముగా నీ అమృతాక్షతలు మాపై అనుక్షణము కురిపించు ఆనంద హృదయ. అక్షరాంజలిదే అందుకొనుమా శుభలక్షణ సంగీత సార్వభౌమ. గాయక శిఖామణి వాగ్గేయకార శిరోమణి వాయులీనాది సకల వాద్య విద్వన్మణి. హాయి గొలుపు నీ తీయని బాణి. అక్షరాంజలిదే అందుకొనుమా శుభలక్షణ సంగీత సార్వభౌమ. మరులూరించే మాధవ మురళి పురుషాకృతి దాల్చి ప్రభవించే భువి. చిరునవ్వుల బాలమురళియే మము నడిపించు మహితోన్నత శక్తి. అక్షరాంజలిదే అందుకొనుమా శుభలక్షణ సంగీత సార్వభౌమ. అద్భుతంగా రాశారు గురుగారు. మీ గురువుగారు దేశ విదేశాలకు వెళ్ళేవాళ్ళు. మరి వారు ఊళ్ళో లేనప్పుడు మరి ఆ సమయంలో మీరు ఏం చేసేవాళ్ళు? నేను చాలా బిజీ. మా గురువుగారు సంగీతం నేర్పడానికి అందరినీ ఒప్పుకునేవారు. మొదటి రోజున మొదటి లైను సరిగమ పదనిసానో లేకపోతే శ్రీగణనాథనో లేకపోతే నిన్ను కోరియో లేకపోతే గిరిరాజ సుతానో ఏదో చెప్పేవారు. రెండో రోజు నుంచి పాఠం నేనే చెప్పడం. ఆ రకంగా నాకు ఎంతో మంది శిష్యవర్గం ఉండేవాళ్ళు. వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళు. నాకు 20 ఏళ్ళు 21 ఏళ్ళు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ 23 ఏళ్ళ వాళ్ళు 24 ఏళ్ళ వాళ్ళు. తర్వాత హౌస్ వైఫ్లు. నాకు పొద్దునుంచి షెడ్యూల్ నడుస్తూ ఉండేది రాత్రి 8:30 దాకా. మా గురువుగారు ఉన్నప్పుడు ఒక రకంగా, మా గురువుగారు లేనప్పుడు ఫుల్ టైం జాబ్ అనమాట. ఆయనే అనేవారు పాఠానికి ఇవాళ నేర్చుకున్న వాళ్ళని మళ్ళీ ఎప్పుడు రమ్మనాలంటే ఆ రోజుల్లోనే ఆయన చెప్పేవారు, ఇదిగో వెంటనే ఎల్లుండో ఆవులుండో రమ్మని చెప్పకు, ఫోన్ చేసి రమ్మని చెప్పాలి. అంటే నాకు ఫోన్ లేదు కదండి, నాకుందిగా అనేవారు. వాళ్ళు ఫోన్ చేసేవారు, గురువుగారు ఉన్నారండి అంటే, ఏ గురువుగారు, పెద్ద గురువుగారా చిన్న గురువుగారా అనేవారు. అలా నేను చిన్న గురువుగా లెక్క అనమాట అక్కడ. ఆ రకంగా ఒక అద్భుతమైన సంగీత కాలక్షేపం నేర్పడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి అదృష్టమైనటువంటి విషయం అండి. మరి గురువుగారు విదేశాలకు వెళ్ళటం లేదా దేశంలో ఎక్కడికైనా వెళ్ళటం, కచేరీల మీద వెళ్ళటం గురించి అనుకున్నాం కదా, మీరు ఎప్పుడైనా మీ గురువు గారితో అలా కచేరీలకు వెళ్ళారా? ప్రయాణంలో అనుభవం ఏదైనా విశేషమైంది చెప్తారా? నేను విదేశాలకు వెళ్ళలేదు, కానీ కొన్ని వందల కచేరీలు ఆయనతో పాడడం అయితే జరిగింది. ఆయన వెనకాల పాడుతున్నప్పుడు గురువుగారు ఏం పాడతారు ఇవాళ అని అడిగే ధైర్యం నాకు ఉండేది కాదు. ప్లస్ ఆయన కూడా
ఇవాళ కచేరీ ఉందబ్బాయి బలానా పాడుతున్నాం అని ఆయన చెప్పే అలవాటు ఆయనకి లేదు. ఎందుకంటే ఆయనకే తెలియదు ఆయన ఏం పాడతారు. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మొదలుపెట్టి ఇట్లా నా వెనక్కి చూసేవారు. చూస్తే వెంటనే ఆయనతో పాటు పాడేవాడిని. ఆయనకి అది పరమానందంగా ఉండేది. ఇంటికి వచ్చాక అడిగేవాడిని, ప్రతి కచేరీకి అడిగేవాడిని, గురుగారు సరిగ్గా పాడానా అని అడిగేవాడిని. బాగుందమ్మా అనేవారు అంతే. అలా ఒకసారి బాంబేలో 3 కచేరీలు ఎన్నో జరిగాయి. షణ్ముఖానందం హాల్లో ఒక కచేరీ అయింది. ఆయన మర్నాడు డోంగ్ విల్లే అని అక్కడ బాంబేలో ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కే వెళ్ళాలి. అందరం ప్లాట్ఫామ్ మీద నుంచున్నాం ట్రైన్ రావడం కోసం. మా గురువుగారు నా భుజం మీద చేసి, అబ్బాయి నేను కచేరీ అయింది కదా సరిగ్గా పాడానా అని అడిగారు. అదేంటి గురువుగారు నన్ను అడుగుతారు మీరు అన్న. అంటే నువ్వు ఇప్పటికీ నన్ను కొన్ని 100 సార్లు అడుగుంటావు, నేను ఒక్కసారి అడిగితే తప్పే ఉంది అన్నారు. అంటే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ డైలాగ్స్ అన్నమాట. ఈ మనసుకి హత్తుకుపోతాయి. ఇప్పుడు ఆయన లాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి సరిగ్గా పాడానా అని అడగడం ఏమిటి అసలు మన్ని ఏ కోణంలో చెప్పండి, ఆయన మిమ్మల్ని అనుగ్రహించడమే అదే. అలా ఎన్నో రకాలైన థ్రిల్ మూమెంట్స్. ఒక రికార్డింగ్ జరుగుతుంది, నాదే రికార్డింగ్. వయలినిస్ట్ లేట్గా వచ్చాడు. ఆయనకి టైము కనుక సరిగ్గా పాటించకపోతే కోపం వచ్చేది. ఆ వయలిన్ తీసుకుని నెక్స్ట్ టైం పాడుతున్నావు అన్నారు. నాకు చేతులు కాళ్ళు గజగజలాడిపోయినాయి. ఎందుకంటే ఆయన కూర్చున్నారు వాయించడానికి. నాకు నా దురదృష్టవశాత్తు వాడు వెంటనే వచ్చాడు. కొంచెం లేట్గా వస్తే మొట్టమొదటి కీర్తన రికార్డ్ అయిపోయేది. కాకపోతే ఆయన వయోలా వాయిస్తూ నాకు పాఠం చెప్పిన రికార్డ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ వేరే కానీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన అనుభూతులు. ఇప్పుడు మీ గురువు గారి గురించి మీరు ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు కదా, సరిగ్గా ఈ సమయంలో మీ హృదయంలో ఏం జరుగుతుంది? మీ గురువుగారు గుర్తుకు వస్తున్నారు, తలుచుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం జరుగుతుందో మా ప్రేక్షకులు చెప్తారా? ఒక పాత యుగంలోకి వెళ్ళిపోయా. ఒక రకమైన నిరుత్సాహ పరిస్థితిలో నేను లైఫ్ లీడ్ చేస్తున్నా. దానికి ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల మూలాన. కానీ ఇవాళ ఇది జరుగుతున్నంతసేపు నేను ఈ ప్రస్తుత ప్రపంచంలో లేను. మీరు వెళ్ళటం కాదు యుగానికి, మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్తున్నారు. దీనికి సాక్ష్యం మీ శిష్యులే ఉన్నారు ఇక్కడ. గురువు గారికి ఈ విషయాలు మీకు చెప్పారా? అన్నీ చెప్పారా? కొన్ని చెప్పారు. డాక్టర్ మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారు విశ్వగురువు, వాగ్గేయకార తారాపతి. ఆ లక్షణాలే పుణికిపుచ్చుకున్నారు మీరు. రచన, సంగీతము, గానము 3 ప్రక్రియల్ని చేసిన వాళ్ళని వాగ్గేయకారులు అంటారు కదా. అలాంటి గురువు గారి యొక్క వాగ్గేయకార లక్షణాలని మీరు పుణికిపుచ్చుకున్నారు అని ఆ ప్రేక్షకులందరికీ ఇప్పుడు మీరు కొంచెం చవి చూపించారు. ఇది ఎలా సాధ్యమైంది? పూర్వజన్మ వరంగానే భావిస్తారు. ఎందుకంటే మొట్టమొదట మా గురువుగారి 80వ జన్మదినోత్సవం అప్పుడు వైజాగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన మీద ఒక కంపోజిషన్ చేసి ఆయనకు ఫోన్లో వినిపించా. బాగుందన్నారు. అది స్ఫూర్తిగా పెట్టుకుని నేను మెల్లిమెల్లిగా కీర్తనలు రాయడం, ముఖ్యంగా మంగళహారతులు. ఈ మంగళహారతులు నాదనీరాజనం కార్యక్రమం ఫస్ట్ టైం నేను పాడినప్పుడు దానికి మంగళం పాడాలి. ఇది చివరిలో నాదనీరాజనం అనే పేరుతో నీరాజనములీయరే నారీమణులార నీరాజనములీయరే క్షీరసాగరమున క్షీరాబ్ధి కన్యతో క్షేమముగ కొలువైన క్షీరాన్న ప్రియునికి నీరాజనములీయరే కరిరాజు మొరవిని పరుగు పరుగున భువికి తరలి వచ్చిన హరికి తరుణులందరూ చేరి నీరాజనములీయరే 14 భువనాలు పదిలముగ పాలించు యదువంశ విభునికి ముదితలందరూ గూడి నీరాజనములీయరే 7 కొండల మీద వేడుకగా వేంచేసి తోడు నీడై జగము కాపాడు రేడునకు నీరాజనములీయరే
మోదములనిచ్చేటి మహిత మంగళమూర్తి వేదముల వెలుగొందు వెంకటాచలపతికి నీరాజనము పాడరే నాద నీరాజనము పాడరే నీరాజనము పాడరే నాద నీరాజనము పాడరే ఆహా. అని చేయడం జరిగింది. అట్లా మొదలుపెట్టిన నీరాజనం పాటలు 9 మంది దేవతల మీద నేను చేయడం, తర్వాత ఇప్పుడు దాదాపు 100 కీర్తనలు పైగా నేను నాకు వచ్చిన సాహిత్య జ్ఞానంతో నేను చేయడం జరిగింది. బాగుంది గురుగారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాసుడి వైభవాన్ని మీ నోట్లోంచి వినాలనుంది, మీ కీర్తనల ద్వారా కూడా తెలుసుకోవాలనుంది మా ప్రేక్షకులకి. చెప్తారా? అందరివాడు ఇందిరా ప్రియుడు సుందర తిరుమల మందిర నిలయుడు అందరివాడు ఇందిరా ప్రియుడు ముందు యుగమున యదునందనుడై ఆలమందలగాచిన మందరోదరుడు అందరివాడు ఇందిరా ప్రియుడు కోరిన కోర్కెలు తీరుగా తీర్చే నీరజనాభుడు. అంటే కోరంగానే ఆ కోరిక అది సమంజసమా కాదా అవన్నీ ఆలోచించి ఒక పద్ధతిగా తీరుస్తాడు ఆయన. కోరుకోవడం తెలియకపోయినా కూడా ఆయన ఇవ్వటం తెలుసు అనమాట. మారుని గన్న సుకుమారుడు వేద విదారుడు మహిత వెంకటేశ్వరుడు అందరివాడు ఇందిరా ప్రియుడు సుందర తిరుమల మందిర నిలయుడు. దీంట్లో మరి మీ ముద్ర మహిత అనుకోవచ్చా? మహిత మా అమ్మాయి పేరు వస్తూ ఉంటుంది. గురువు గారు కనిపెట్టిన రాగం మహతి, మీరు పాడిన రాగం మహతి. ఇది రావడానికి కూడా మా గురుగారే కారణం. ఎందుకంటే సురుచిర సుమధుర సుందర సరళి అని ఒక పాట 87 రాశానని చెప్పా కదా, ఆ పాట నేను ఇదే స్కేల్లో చేసి పాడి ఆయనకి వినిపిస్తే ఏం పేరు పెట్టావో అని అడిగారు. ఏం పెట్టలేదు గురువుగారు మీరే చెప్పాలంటే, మహతి అంతర్గాంధారం, నువ్వు పాడింది సాధారణ గాంధారం, అది మహతి, మా అమ్మాయి సాధారణ గాంధారం, మహిత మీ అమ్మాయి, మహిత అని పేరు పెట్టు అన్నారు. గురుగారు అంటే మీ గురువు గారు మహతి రాగంలో రాసింది మహనీయ మధురమూర్తి, మీరు మహితలో రాసింది సురుచిర సుమధుర సుందర సరళి. గురుగారు మేము అడిగిన ప్రశ్నకి మీ సమాధానం సగమే వచ్చింది, మిగతా సగం తిరుమల శ్రీవారి గురించి చెప్పారు, బాగానే ఉంది. మీరు ఆ స్వామివారిని దర్శించుకున్నారు ఒకసారి, ఆ అనుభూతి గురించి మా ప్రేక్షకులతో పంచుకుంటారా? అది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 15, 2010. మాకు మామూలుగా నాద నీరాజనం తరఫున దర్శనం అలాట్ చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళేటప్పటికీ L3 స్టార్ట్ అయిపోయి జనరల్లోకి వెళ్ళిపోయింది అన్ని వేల మంది జనంలో. అలాంటి దర్శనం నేను ఎప్పుడూ పొందల. అలా అద్భుతమైన దర్శనం చేయించింది చంద్రశేఖర్ నాతో. ఎందుకు చెప్పొచ్చానంటే, భగవంతుడు ఎవరి రూపంలో ఎవరికి ఆ సహాయం చేయదలుచుకుంటాడో తెలీదు. వెంకటేశ్వర స్వామి చంద్రశేఖర్లో ప్రవేశించి నువ్వు నన్ను చూడడానికి రా అని పిలిచి, ఆయన ఉత్తర ద్వారంలో కూడా నన్ను నడిపించి లోపలికి తీసుకెళ్ళి ఆయన దర్శనం ఇచ్చి పంపించాడు. ఇలాంటి ఒక అద్భుతమైన దర్శనం నా జీవితంలో ఏనాడు జరగలేదు. ఇది చాలా గొప్ప సంఘటన, ఒక అద్భుతమైన అదృష్టం నాకు. తర్వాత నా కీర్తనల ప్రయాణం చంద్రశేఖర్ దంపతుల సమక్షంలోనే స్టార్ట్ అయింది. నా మొట్టమొదటి కీర్తనలు అన్నీ కూడా చంద్రశేఖర్ వైఫ్ విష్ణుప్రియ తను నా దగ్గర నేర్చుకుంది. అవన్నీ అప్పుడు తను ప్రిజర్వ్ చేసింది. ఆ ప్రిజర్వ్ చేసినవన్నీ మొట్టమొదటి రచనలు. ఇప్పుడు మళ్ళీ మా సాయి చరణు, తర్వాత కామేశ్వరి, వీళ్ళందరూ
ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ బతికి బట్టగట్టాలంటే దీన్ని సంరక్షించే వాళ్ళు ఉండాలి. అంతే కదండి. ఆనాడు మహావాగ్గేయకారులు రాసినవన్నీ వారి శిష్య పరంపరే జాగ్రత్తగా భద్రపరిచి ఈ తరాలకు అందించారు కాబట్టే వాటిని మనం అలా ఆలపిస్తున్నాం. ఎవరి కోసం రాస్తున్నాం అంటే మన తృప్తి కోసం రాసుకుంటున్నాం. కానీ మన తృప్తి కోసం రాసుకోవడానికైనా మనం అనుకున్న మాటలు మనకన్నా గుర్తుండేటట్టుగా మిగలాలంటే దానిని సంరక్షించే వాళ్ళు వారసత్వ సంపద ఉండాలి. అలాంటి వారసత్వ సంపద నాకు ఉంది. అది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. మీరు తిరుమల దాకా వచ్చారు, స్వామివారిని చూశారు. మరి స్వామివారి స్వీయ నామాన్ని తన నామధేయంగా పెట్టుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది. ఏకనామం సదాప్రీతి అంటే ఒకటే పేరున్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పరస్పరం ప్రేమగా ఉంటారు. స్వామివారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే అంత ప్రీతి. మరి మీకు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ఎంతో అనుబంధం ఉంది. నాకు తెలిసి 2 విషయాలను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. అది ఒకటి అపూర్వ రాగ సమ్మోహనం, మరొకటి మీరు అన్నమాచార్య కీర్తనలు స్వరపరచటం. ఈ రెండింటి గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? అపూర్వ రాగ సమ్మోహనం అనే ఒక టైటిల్తో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించడం జరిగింది. దాన్ని నిర్వహించిన వారు చంద్రశేఖర్ భరద్వాజ. అందులో గొప్ప విశేషం ఏంటంటే మహావాగ్గేయకారులు మా గురువుగారు వారు రాసిన అపూర్వ రాగాల్లో కీర్తనలు, ఇతర వాగ్గేయకారులు అపూర్వ రాగాల్లో చేసిన కీర్తనలు పాఠం చెప్పడం, అదే పాఠం చెప్పిన కీర్తనని వైలెన్ మృదంగం ద్వారా కచేరీ పద్ధతిలో పాడడం. ఎవరికి పాఠం చెప్పారు చెప్పండి గురువు గారు. పాఠం మరి ఎవరికి చెప్తారు? నాకే చెప్పారు. నాకు చెప్పారు. అప్పుడు కూడా సాయి చరణ్ వీళ్ళందరూ కూడా ప్రశిష్యులుగా ఆ ఎపిసోడ్స్లో అన్నిట్లోనూ ఉండి గురువుగారిని ప్రశ్నలు వేసిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. నేను అన్నమాచార్య కీర్తనలు కంపోజ్ చేయడం, ఈ కంపోజ్ చేయడానికి కూడా 108 కీర్తనలు మొట్టమొదట నేను 2 ఆల్బమ్స్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను వెంకటేశ్వర భక్తి ఛానల్లో రేర్ రాగాస్ గురించి కూడా 36 ఎపిసోడ్స్ నేను సొంతంగా చేయడం కూడా జరిగింది. అలా వెంకటేశ్వర భక్తి ఛానల్తో నాకు అద్భుతమైన అనుబంధం. ఎందుకంటే సంగీతానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చే ఛానల్ ఏ ఛానల్ లేదు. ఒక నాద నీరాజనం అయితే ఏం కానీ అనేకమైన సంగీత కార్యక్రమాలు. ఇప్పుడు ఒక గొప్ప సన్నివేశం నా దృష్టిలో ఇది సమయోచితమైనటువంటి సందర్భం. గురువుగారి ప్రియ శిష్యుడు సాయి చరణ్ వారి గురువు గారు అంటే మోహన కృష్ణ గారి మీద రాసినటువంటి కీర్తనని ఆలపించవలసిందిగా కోరుతున్నాను. మధురనాద సుధాకరా మోహనాకారా మురళి మోహనాకారా మధురనాద సుధాకరా మోహనాకారా మురళి మోహనాకారా మోదకర హృదయా సదయా మోదకర హృదయా సదయా కుముద వదనముతో కురిపించు మేదయ మోదకర హృదయా సదయా కుముద వదనముతో కురిపించు మేదయ మధురనాద సుధాకరా మోహనాకారా మురళి మోహనాకారా సద్గురు చరణారవింద మీ పదములే శరణం నిక సదా సద్గురు చరణారవింద మీ పదములే శరణం నిక సదా మాయదల కొలిచేము శుభప్రదముగా మిమ్ము మాయదల కొలిచేము శుభప్రదముగా మిమ్ము మధురనాద సుధాకరా
మోహనాకారా మురళి మోహనాకారా మధురనాద సుధాకరా మోహనాకారా మురళి మోహనాకారా మురళి మోహనాకార బాలమురళి మోహనాకారా. మా గురుగారి మీద భక్తి ఎంత ఉందో ఆయన చెప్పినట్టు మాటల్లో కన్నా పాటల్లోనే ఇంకా మంచిగా వ్యక్తం చేయగలుగుతాను అని ప్రతి ఆయన జన్మదినోత్సవానికి ఒక్కొక్క కీర్తన నేను ఆయనకు సమర్పిస్తున్నాను. అది నిజంగానే దైవ సంకల్పం. ఎందుకంటే నాకున్న సాహిత్య జ్ఞానానికి ఇలాంటి పదాలు ఎక్కడి నుంచి వస్తాయో నాకు కూడా తెలియదు. కేవలం ఆయన మీద ఉన్న భక్తితోనే. అలాగే టీటీడీతో కూడా ఆయన కంపోజ్ చేసిన 108 కీర్తనలో కూడా ఆల్మోస్ట్ అన్ని కంపోజింగ్ సెషన్స్ లో గురుగారితో నేను కంపోజింగ్ లో ఉండేవాడిని. మళ్ళీ ఆయన ఆశీర్వాదం వల్ల 50 కీర్తనలు కంపోజ్ చేయడం జరిగింది. కేవలం ఆయన ప్రసాదించిన జ్ఞానం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గురుగారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇంకొక శిష్యురాలు వచ్చింది. ఈ సందర్భంలో మా గురుగారు నేర్పించిన పరమ గురుగారి పాట మేము పాడబోతున్నాం. జయ జయ గురునాథా జయ హే ప్రియ గాయక నేతా హే జయ జయ గురునాథా జయ హే ప్రియ గాయక నేతా హే జయ జయ గురునాథా జయ హే జయ హే జయ సలలిత విలసిత స్మితానన జయ సలలిత విలసిత స్మితానన జయ సలలిత విలసిత స్మితానన జయ మురళీరవ మోహనా జయ జయ గురునాథా జయ సలలిత విలసిత స్మితానన జయ మురళీరవ మోహనా జయ జయ గురునాథా జయ హే ప్రియ గాయక నేతా హే జయ జయ గురునాథా జయ హే జయ హే. నా పేరు కె నాగసాయి హర్షిత. నేను గురువు గారి దగ్గర ఒక 2 years నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను సర్టిఫికేట్ అనేది చేయలేదు. ఇప్పుడు ఆయన వల్లనే నేను సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఒక మంచి మార్క్స్ తో. ఇంకా ఆయన ఏంటంటే క్లాసెస్ లో కూడా ఏమైనా మేము తప్పు పాడినా కానీ కూడా ఆయన ఓపికతో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చెప్పడం, అన్ని ఇట్లా చేయడం చాలా బాగా నేర్పిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు సమృత. ఇందాక మా చెల్లి చెప్పినట్టు గత 2 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాము. ఆయన ఓపికతో ఏదైనా ఒక చిన్న పొరపాటు ఏదైనా చేసినా గానీ అది కరెక్ట్ అయ్యేంత వరకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అది ఏదైనా చిన్న గమకం కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తూ కరెక్ట్ అయితే బాగా పాడుతున్నారు అని చెప్పి, దాని తర్వాత ఇంకా మొత్తం ఒకటి అయిన తర్వాత రోజు సాధన చేసి అప్పుడే మీకు పాట అనేది వస్తుంది, లేకపోతే నేర్చుకోవడం చాలా కష్టం అని థాట్ అనేది మా మైండ్లో పెట్టి రోజు సంగీతం సాధన చేసేటట్టుగా, ఆ పాట అనేది నేర్చుకునేటట్టుగా, దాని భావం అనేది అర్థం చేసుకునేటట్టుగా, ఏం పాట, దాని భావం ఏంటి, దాని రాగం ఏంటి, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి, అవన్నీ చెప్తూ మాకు ప్రతి క్లాస్లో ఇలా చెప్తూ అనేది జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ని సాయి చరణ్. నేను 15 ఏళ్లుగా మా గురుగారు శ్రీ టివి మోహన్ కృష్ణ గారి దగ్గర శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్నాను. నేను బలంగా నమ్మేది ఏంటంటే
ఆయన కారణ జన్ములు శాస్త్రీయ సంగీతాన్ని భావితరాలకి అందించే ఒక కారణంతో జన్మించారు. సో మా అందరికీ అది వరంలాగా అనుకుంటున్నాను. ఎందుకంటే మేము మా గురు సేవే కాదు, ఒక మానవ సేవ కూడా చేస్తూ దైవాన్ని కూడా సేవించుకుంటున్నట్టు నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను ఎప్పుడు. అలాగే భగవంతుడు ఆయనకి ఎప్పుడు అలాంటి మంచి మనస్సుని, అలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన ఇంకా 100 ఏళ్ళు బతుకుతూ ఇంకా చాలా వందల కీర్తనలు రాసి మా అందరికీ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దేవుడు మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఆయన కీర్తనలు మేము పాడి ప్రచారం చేసే భాగ్యం ఆయన మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి శిష్యులుగా మీరు గురువే దైవం అనే కార్యక్రమాన్ని అపురూపంగా, అద్భుతంగా, ఆనందమయంగా మా ప్రేక్షకులతోటి పంచుకున్నారు. ఈ కార్యక్రమం మీద మీ హృదయ స్పందన తెలుసుకోవాలనుంది. ఏ విద్యకైనా గురువు అవసరం, అందులో లలిత కళలకి చాలా అవసరం. ఆ లలిత కళలకి అవసరమైన వాటిలో సంగీతం అనేది ఒక ప్రశస్తమైన కళ. ఆ కళకి గురువు తాలూకు ఇంపార్టెన్సు ఎంత ఉందో తెలియచెప్పే ఒక కార్యక్రమం మీరు చేయడమే చాలా విశేషం. ఇలాంటి కార్యక్రమం చాలా సక్సెస్ అవ్వాలని, చాలామంది గురువులను మీరు తీసుకొచ్చి ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ అనుభవాలు చెప్పించాలని కోరుతూ, అలాగే ఇలాంటి కార్యక్రమంలో నన్ను ఇక్కడ పిలిచి మా గురువు గారి గురించి నాకున్న అనుభూతులు చెప్పించినందుకు నేను మిమ్మల్ని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా సంతోషం గురువు గారు. వీక్షించారు కదండి ఈనాటి గురువే దైవం కార్యక్రమాన్ని. విఖ్యాత సంగీత విద్వాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ప్రియ శిష్యులు శ్రీ డివి మోహన్ కృష్ణ గారి అంతరంగ ఆనంద రవళి. డాక్టర్ బాలమురళీకృష్ణ గారి గురించి వారి శిష్యులైన మోహన్ కృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులతోటి పంచుకున్నట్టే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చిన్నారులు, వారి శిష్యులు, వారు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తోటి వారి గురువు గారైన శ్రీ డివి మోహన్ కృష్ణ గారి గురించి ప్రేక్షకులతోటి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మోహన్ కృష్ణ గారి కార్యక్రమాన్ని తిలకించిన మీ అందరికీ పరమ గురువు గారి డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ గారి ఆశీస్సులు ఎలా దొరుకుతాయో ఈ చిన్నారులకు కూడా మీ ఆశీర్వచనాలు అలా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వచ్చే మరో గురువే దైవం కార్యక్రమంలో మరొక సంగీత విద్వాంసులు వారి గురువుని గురించి తమ అనుభవాలను చెప్పే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. గురువే దైవం